వాట్ ఈజ్ పవర్? నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకోవడం పవర్ కాదు. అవి నాకు వద్దు అనుకోవడం పవర్. లైఫ్లో కొన్ని వదులుకునే సత్తా ఉండటం పవర్. చేయి చాచటం పవర్ కాదు, దానం చేయటం పవర్. అంత చలిలో నీ ఒంటి మీద ఉన్న శాలువా తీసి పక్కవాడికి కప్పటం పవర్. దాచుకోవటం పవర్ కాదు, 10 మందికి పంచటం పవర్. చాలా విషయాల్లో చాలా మందికి నో చెప్పగలగాలి. సేయింగ్ నో ఇస్ పవర్. జీవితంలో ఒంటరిగా ఉండగలగటం పవర్. అలోన్నెస్ ఇస్ పవర్. నాకు పిల్లలు వద్దు అనుకోవడం పవర్. ఒంటరిగా నీతో నువ్వు కూర్చోగలగటం, నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగలగటం, ఎవరి మీద ఆధారపడకుండా బతకటం పవర్. ప్రాబ్లమ్స్ వస్తే ఎస్కేప్ అవడం కాదు, ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ పవర్. సింపుల్గా బతకటం, ఎవరిని నొప్పించకుండా ఉండటం, ఇవన్నీ పవర్ఫుల్ లక్షణాలు. ఒక కింగ్డమ్ని క్రియేట్ చేయడానికి మీలో పవర్ కావాలి. అదే కింగ్డమ్ని వదులుకోవడానికి ఇంకా పవర్ కావాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ. ఈ మధ్య కాలంలో బుద్ధుడి కంటే ఎక్కువ త్యాగం చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతని పేరు సిరిపాన్యం. అతను మలేషియన్ బిలియనర్. 50,000 కోట్ల ఆస్తిని వదులుకొని బుద్ధిస్ట్ మోంగ్గా మారిపోయాడు. అతను ఇప్పుడు థాయిలాండ్ మయన్మార్ బోర్డర్లో ఒక ఫారెస్ట్లో ఉన్న బుద్ధిస్ట్ మానిస్టరీలో మాంక్ జీవితం గడుపుతున్నాడు. అంత డబ్బు మనం జీవితంలో సంపాదించలేము. చేతిలో ఉన్న అంత సంపదని సునాయాసంగా ధారాదత్తం చేయడం పవర్. ఇలా ఎన్నో పనులు మనం చేయలేకపోయినా కనీసం నీ పెదాల మీద ఎప్పుడు ఒక చిరునవ్వు ఉంటే యు ఆర్ మోస్ట్ పవర్ఫుల్.